ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వీరి ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. మీకు చేరగానే జీతం 35,000కు పైగా జీతం అయితే పొందొచ్చు. ఇవన్నీ కూడా గ్రూప్ సి గవర్నమెంట్ జాబ్స్. వీటికి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, అది ఏ జాబ్ అయినా పర్లేదు అనేవారైతే ఈ వేకెన్సీస్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానం మరియు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో ఉన్న వీడియో ఇది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో చూస్తున్న అభ్యర్థులకు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు, ఎవరు లైక్ కానీ షేర్ కానీ చేయడం లేదు. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్న వారిలో 90% పీపుల్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు చేయడం ఇంట్రెస్టింగ్గా చేస్తాం కాబట్టి మీరు ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టేజ్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఛత్తీస్గఢ్ సర్కిల్ రాయ్పూర్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. వీరి నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కదా, మనకు పోస్టింగ్ ఛత్తీస్గఢ్లో ఇస్తారేమో అనుకోవచ్చు. మనకు ఇనిషియల్ పోస్టింగ్ ఛత్తీస్గఢ్లో ఇచ్చినా కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏంటంటే మనకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఈజీగా అవుతాయి. కాబట్టి మన సొంత రాష్ట్రాలకు కూడా ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి పెట్టుకోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ వేకెన్సీస్ని అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండి డ్రైవింగ్ వచ్చిన వారు, డ్రైవర్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వారైతే అస్సలు అయితే మిస్ చేసుకోకండి. ఇవి చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ సి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జాబ్స్ ఇవన్నీ. వీటికి సంబంధించి మనకు ఒకసారి మీ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే మీకు శాలరీ డీటెయిల్స్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే, ఇది వచ్చేసి ఆర్డినరీ గ్రేడ్ కింద మనకు పే స్కేల్ లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు 35,000 వరకు శాలరీ అయితే పొందొచ్చు. మనకు ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి వీళ్ళు 7 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అవి కూడా మనకు యూఆర్ కేటగిరీలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి అన్ని క్యాస్ట్లో అయితే వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. యూఆర్ కేటగిరీలో 5 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీలో 2 వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా అయితే 7 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ వరకు మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్ వరకు, అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 37-40 ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే మనకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ వచ్చేసి నెక్స్ట్ ప్రొబేషన్ పీరియడ్ అనేది మీరు ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీకు 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. వీటికి అప్లై చేసుకోవడానికి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం కావాలో చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్తో పాటు మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, అంటే మీకు ఈ వెహికల్ ఏమైనా రిపేర్ అయితే చిన్న మైనర్ రిపేర్స్, మేజర్ కాదు మైనర్ రిపేర్స్ అయితే మీరు చేసుకునేటట్లయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ డ్రైవర్ వెహికల్స్ అట్లీస్ట్ ఫర్ 3 ఇయర్స్, మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లైట్ మోటార్ కానీ హెవీ మోటార్ కానీ ఏదో ఒకటి దానికి సంబంధించింది మీకు 3 ఇయర్స్ అయితే వేకెన్సీ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే 10th క్లాస్ స్టాండర్డ్, అంటే 10th క్లాస్ పాస్ అయితే ఉండాలి. నెక్స్ట్ వీటికి సంబంధించి మనకు సెలక్షన్ కానీ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ డ్రైవింగ్ అనేది కండక్ట్ చేసి అపాయింటెడ్ బై ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఈజ్ అండర్ అని చెప్తున్నారు. మీకు ఫస్ట్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తారు. అది స్టేజ్ 1లో వచ్చేసి మనకు ఎట్లా ఉంటుందంటే థియరీ టెస్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్, సింపుల్ ఆర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్, రెగ్యులేషన్స్ గురించి అయితే ఉంటుంది. టోటల్గా వచ్చేసి ఇది మనకు 80 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఆఫ్
మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఇది డ్రైవింగ్ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్కి అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నవి. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఒకసారి చూసుకుంటే మీకు ఈ కాంపిటేటివ్ నేచర్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు 80 క్వశ్చన్స్ మీకు జీకే మ్యాథ్స్ ఇవన్నీ ఉంది కదా, 80 క్వశ్చన్స్ వచ్చేసి 90 మినిట్స్లో అయితే జరుగుతారు. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి అంటే మీకు పేపర్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 33% రావాలి ఈచ్ పేపర్లో. అంటే మీకు 80 మార్క్స్లో 33%, నెక్స్ట్ 20 మార్క్స్లో 33% అయితే రావాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 37%, మరియు అదర్ ఓబీసీ కానీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ వస్తే మీరు ఈ ఉద్యోగాలకైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు కాంపిటేటివ్ క్వాలిఫైయింగ్ మ్యాక్సిమం మార్క్స్ పేపర్ 1లో వచ్చేసి మీకు మ్యాక్సిమం మార్క్స్ 10 మార్క్స్, పేపర్ 2లో మ్యాక్సిమం మార్క్స్ 20 మార్క్స్ 20 మినిట్స్. మీకు డిస్క్రిప్టివ్ టైప్ అయితే కాంపిటేటివ్ టైప్ పెడతామని అయితే చెప్తున్నారు. ఇందులో టోటల్గా వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2లో మీకు మ్యాక్సిమం మార్క్స్ 10 మార్క్స్ అయితే ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ స్టేజ్లో దానికి వచ్చేసి 20 మార్క్స్, దీనికి వచ్చేసి 20 మార్క్స్ 20 మినిట్స్. టోటల్గా అయితే మీకు 40 మినిట్స్ అయితే ఇచ్చేసి దాంట్లో ప్రాక్టికల్ 1లో 10 మార్క్స్, ప్రాక్టికల్ 2లో 20 మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో కూడా సేమ్ పైన చెప్పిన విధంగానే ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ 1లో మనకు జనరల్ నాలెడ్జ్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయంటే కరెంట్ ఈవెంట్స్, స్పోర్ట్స్కి సంబంధించింది, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, నెక్స్ట్ వచ్చేసి పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, నెక్స్ట్ హూ ఇస్ ద హూ ఆఫ్ ఇండియా అంటే ఇండియా ఇది ఎవరు అది ఎవరు అని అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్లో అయితే ఎనాలిటిక్ ఆప్టిట్యూడ్, నెక్స్ట్ ప్యాటర్న్స్, ఇవన్నీ ఇంగ్లీష్ ఇవన్నీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ దీంట్లో అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే మనకు ప్రాబ్లమ్స్ రిలేటింగ్ అయితే ఇవన్నీ ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడికి వెళ్ళి ఈ సిలబస్ అనేది మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వీటికి అప్లైడ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చూసుకుంటే కిందికి స్క్రోల్ చేసి మీరు వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ఆఫ్లైన్లో అయితే వీటికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ ఆ ఆఫ్లైన్ అప్లికేషన్ నింపేసి దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేవి పెట్టేసి పంపాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫెయిల్యూర్స్ అప్లికేషన్ ఫీజు, దీనికి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉందంటే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా త్రూ ఈ పేమెంట్ త్రూ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది. సిపిఎంజి ఛత్తీస్గఢ్ ఇక్కడికి ఈ పేమెంట్ ద్వారా మనం పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకసారి కనుక మీరు ఫీజు కడితే ఫీజు అయితే మీరు ఎటువంటిది అయితే మీకు రిటర్న్ అయితే చెల్లించనేది చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే హౌ టు అప్లై, వీటికి మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పాను కదా, మీకు కింద అయితే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఇక్కడ అఫెక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజు, మీ సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఇక్కడ ఇచ్చారు. ఆల్సో పిన్ 1 స్పేర్ ఫోటోగ్రాఫ్, మీరు దాని మీద అతికిచ్చిన దాంతోపాటు ఇంకొకటి పిన్ చేయండి. పిన్ చేస్తే ఏంటంటే మీకు రిటర్న్లో కనుక వాళ్ళు హాల్ టికెట్ పంపించినట్లయితే దానికి ఆ హాల్ టికెట్ మీద మీ ఫోటో అనేది అతికిచ్చి అయితే పంపుతారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ ఇచ్చేసి, నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫాదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ పోస్టల్ అడ్రస్, మీకు వాళ్ళు ఎక్కడికి హాల్ టికెట్ పంపాలో ఆ పోస్టల్ అడ్రస్. ఉదాహరణకు మీరు విలేజ్లో ఉన్నారనుకోండి, మీ సొంత అడ్రస్ ఇవ్వండి. లేదు ఇక్కడ ఎక్కడైనా రెంట్ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నారు, రూమ్ అడ్రస్ ఉంటే అది ఇచ్చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ కమ్యూనిటీ మీది ఏది, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయ్యండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే మీ మ్యాట్రికులేషన్ సర్టిఫికేట్, నెక్స్ట్ లెంత్ ఆఫ్ సర్వీస్ ఏమన్నా మీకు ఎక్స్ సర్వీస్ మెన్ పోర్టల్ అయితే ఇండియన్, జెండర్ వచ్చేసి మేల్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీకు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీకు 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీ పోర్టు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ బోర్డు అది, తెలంగాణ వారు అయితే తెలంగాణ ఇయర్లో పాస్ అయితే తెలంగాణ వచ్చిన తర్వాత పాస్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇది మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అంటే మీరు ఏ ఇయర్ నుంచి ఎక్కడ చేశారో ఆ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. ఉదాహరణకు 2015 నుంచి 2018 వరకు చేశారు, ఆ 18 నుంచి ఇట్లా. సో మీరు నెక్స్ట్ ఫీ పేమెంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎంక్లోజర్స్, మీరు వీటికి ఏమేమి పెట్టాలో చూసుకుంటే ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, సెల్ఫ్ అటెస్టెడ్ అప్లికేషన్ ఫోటోగ్రాఫ్స్.
సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ అంటే మీరు పైన ఫోటో అతికిస్తారు కదా, దాని మీద మీ సైన్ అయితే చేయాలి. తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ పెట్టినా కూడా, అంటే 10th క్లాస్ మేమో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవి ఏం పెట్టినా కూడా దాని మీద అయితే ఖచ్చితంగా మీ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో పెడితే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే పెట్టించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసి ఇంకేమున్నాయి ఇక్కడ మీరు అప్లికేషన్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, మీ అప్లికెంట్ వచ్చేసి సైన్ చేయాలి. సైన్ చేసి ఇక్కడ కూడా సైన్ చేసేసి మీరు ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్, ఏ డేట్లో అప్లై చేస్తున్నారో ఆ డేట్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఇవన్నీ ఇచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టేసి కిందికి స్క్రోల్ చేసి చూస్తే ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. మనకైతే ఇవి అవసరం అయితే లేదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. ఒకసారి మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఏవి ఎప్పటి వరకు ఉందో ఒకసారి అయితే చూసి అయితే చెప్తాను మీకు. ఈ జాబ్స్ అనేవి చాలా ఈజీగా అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. సారీ, మీకు ఈ పోస్ట్ అనేది ఎక్కడికి పంపేయాలో పోస్టల్ అడ్రస్ కూడా ఒకసారి చెప్తాను. పోస్టల్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కార్ డ్రైవర్ అని మీరు నోట్ దానిపైన ఉంటుంది కదా, ఎన్వలాప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ అని రాసి దాన్ని మీరు ఎక్కడికి పంపించాలంటే అసిస్టెంట్ డైరెక్టర్ స్టాఫ్ O/O ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఛత్తీస్గఢ్ సర్కిల్, రాయ్పూర్. పిన్ కోడ్ వచ్చేసి మెయిన్ ఈ పిన్ కోడ్ అండి 492001. ఈ పిన్ కోడ్కి అయితే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ కానీ పంపాలి. ఎప్పటి వరకు పంపాలంటే మీకు 2024 జనవరి 20 వరకు ఈ లోపు అయితే మీరు అక్కడికైతే పంపాల్సి ఉంటుంది. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే www.cgpost.gov.in అనే ఈ అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే మీరు వెళ్ళి అక్కడి నుంచి కూడా మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు అక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. మీ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అయితే ఇచ్చాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు. ఇది డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ వీటికైతే అప్లై చేసుకోండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనేవారైతే ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి ఇనిషియల్గా మనకు రాయ్పూర్లో పోస్టింగ్ ఇచ్చినా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి స్టేట్లో పోస్ట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు వీటికి సంబంధించి ట్రాన్స్ఫర్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకు 2023 డిసెంబర్ 20న 20 అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మీకు రిలీజ్ అయిన వెంటనే 2-3 డేస్లో నేను అయితే దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఎటువంటి ఫేక్ జాబ్స్ అయితే కావు. మనకు పోస్టల్ నోటిఫికేషన్ అనేది పోస్ట్ మ్యాన్ జాబ్సే గుర్తొస్తాయి కాదు. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే పోస్ట్ మ్యాన్లు ఒక్కలే ఉండరు, చాలా రకాల ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీటిని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మొదటగా మన ఛానల్ని చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.